హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ రోజు అయితే మరి ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. సో, మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పై వంట చేస్తూ ఉంటాం కదండి. మనకి తెలియని డస్ట్ కానీ, జిడ్డు కానీ, ఆయిల్ మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదా. సో, మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేస్తే గ్యాస్ స్టవ్ అంతా కూడా మరి రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉండదండి. సో, ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన గోధుమ పిండి వేసేసి అక్కడక్కడ కొద్దిగా ఇలా స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా మనకి ఇదంతా కూడా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా తడిపేసి ఆ క్లాత్ని ఈ విధంగా తుడిచేసుకున్నామండి. ఇలా తుడిచేసుకుంటే ఆ గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి జిడ్డు మరకలు కానీ, ఆయిల్ మరకలు కానీ మనం కర్రీ చేసేటప్పుడు కూడా పడుతూ ఉంటాయి కదా, ఆ సమస్య అనేది ఉండదండి. సో, ఈ విధంగా అప్పటికప్పుడు ఈ విధంగా గోధుమ పిండి వేసేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి డస్ట్ ఉన్నా, జిడ్డు ఉన్నా, క్రిములు ఉన్నా ఏదున్నా కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. గ్యాస్ ఇబ్బందితో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. న్యాచురల్గా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చింతగింజలు ఉంటాయి కదండి. చింతగింజలు ఒక 4 తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసి వేయించేసుకొని ఇలాగా మొత్తం కూడా వేయించుకున్న తర్వాత ఒక పొడిలాగా చేసి ఉదయం పరిగడుపున ఒక 1 స్పూను గోరువెచ్చని వాటర్లో త్రాగేసేసామనుకోండి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. పువ్వులు ఉంటాయి కదండి. పువ్వులు మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగా ఆ పువ్వులు అడిగినా ఏదైనా అంటే బాక్స్ అడిగినా ఒక పేపర్ వేసేసి దానిపైన పువ్వులు పెట్టుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన వేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. సో, ఆ పేపర్ వేయడం వల్ల తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ పువ్వులు అనేవి పాడవకుండా ఉంటాయి. చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ మనకి ప్యాంట్లు ఉంటాయి కదండి. పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా వాళ్ళు తీసుకొచ్చేసి కొంచెం సేపు వేసేసుకొని అక్కడ హ్యాంగర్ తగిలించేస్తూ ఉంటారు. అక్కడ తగిలించేసామనుకో వాళ్ళు తగిలించారనుకోండి చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో, అలా కాకుండా ఇలా మీరు చక్కగా పెట్టేసుకున్నారనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, అసహ్యంగా కనిపించకుండా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ప్యాంట్స్ అనేవి ఇలా బటన్స్ ఈ విధంగా పెట్టేసి చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట, అసహ్యంగా కనిపించదు. సో, ఇలా చూడటానికి కూడా మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మనకి ఫోల్డింగ్ కూడా అది పోకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇలా ప్యాంట్లు అయితే ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. సో, ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మరి మన రోజు కూడా లెమన్ హనీ హాట్ వాటర్తో లెమన్ వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదండి. ఇలా సొరకాయ జ్యూస్ కూడా తాగారనుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చక్కగా ఒక అద్భుతంలాగా పనిచేస్తుంది అనమాట. సో, అది ఎలా అంటారా? సో, మన రోజు కూడా మరి ఏదో రైస్ మానేయటం లేదంటే ఏదన్నా టిఫిన్ మానేయటం ఇలా చేస్తూ ఉంటాం వెయిట్ లాస్ అవ్వటానికి. సో, మీరు తినుకుంటానే ఈ విధంగా సొరకాయని ఈ విధంగా చెక్కు తీసేసి సొరకాయ ముక్కలుగా చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసుకొని ఒక జ్యూస్ లాగా తయారు చేసేసుకొని త్రాగడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలానే ఆకలి ఎక్కువగా ఉండదండి. ఎందుకంటే ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఆకలి అనేది ఎక్కువగా వేయకుండా ఉంటుంది. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ విధంగా సొరకాయని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని త్రాగడం వల్ల మనకి చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని సొరకాయ ముక్కల్ని కొద్దిగా వాటర్ పోసేసుకొని కొద్దిగా మీరు బెల్లం అయినా వేసేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తాగటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట.
ఈ విధంగా సొరకాయ జ్యూస్ తాగడం వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా మనం కర్రీలోకి ఎక్కువగా చింతపండు గ్రేవీ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చింతపండు గ్రేవీ కావాలంటే అప్పటికప్పుడు మనం ఇలా నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత చింతపండుని కొన్ని వాటర్ పోసి మరిగించుకున్నాం అనుకోండి, చింతపండు గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మనం అప్పటికప్పుడు మర్చిపోయినా ఈ విధంగా చక్కగా చింతపండు గ్రేవీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఎన్ని ఎల్లిపాయలైనా ఈజీగా ఒలుచుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. ఎల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఎల్లిపాయలన్నీ సపరేట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో కొన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా అంటే తట్టుకోలేనంత వేడిలో అయితే ఉండాలండి. అలా మరిగించుకున్న తర్వాత ఈ హోల్స్ ఉన్న గిన్నెలోకి వెల్లుల్లిపాయలు వేసేసి ఈ వెల్లుల్లిపాయ గిన్నెని కుక్కర్ పైన పెట్టేసామనుకోండి, వీటి ఆవిరికి ఎల్లిపాయ తొక్క అనేది చక్కగా మెత్తబడుతుంది. సో తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా ఎల్లిపాయ తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. సో మనం మామూలుగా ఇలా నెయిల్స్తో తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుందండి. సో ఇలా మనం చక్కగా తీసుకోవచ్చు అనమాట. చాలామంది మరి వాటర్లో మనకి ఆవిరి మీద ఉంటాయి కదా, అవి పాడైపోతాయి అని అనుకుంటారు. సో అలా ఏమీ ఉండదండి. సో ఈ విధంగా చక్కగా 2 సెకండ్స్ ఆ వేడి మీద ఆ హోల్స్ ఉన్న గిన్నె పైన ఇలా ఎల్లిపాయలను పెట్టేస్తే చాలండి, ఆవిరికి ఆ తొక్క అనేది మెత్తబడుతుంది అనమాట. సో ఈజీగా మనకి ఆ ఎల్లిపాయ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సమ్మర్లో పచ్చళ్ళ సీజన్ కదండి, ఎక్కువగా పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాము. అన్నీ ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చక్కగా ఒలిచేసుకొని ఫ్యాన్ గాలి కింద ఇలా ఒలిచిన తర్వాత ఆరబెట్టేసుకుని తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకున్న కర్రీస్లో వేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఆవిరి పైన 2 సెకండ్స్ అలా ఉంచితే చాలండి. ఈ గిన్నెని చూశారు కదా, అసలు లైవ్లోనే మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని ఎల్లిపాయలనైనా మనమే తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొంచెం సేపు ఫ్యాన్ గాలి కింద ఆరిపెట్టుకున్న తర్వాత మీరు చట్నీలు అయినా వేసుకోవచ్చు, కర్రీస్లో అయినా వేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇది హాట్ వాటర్ పైన ఆవిరి పైన ఉడికించాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చట్నీలో అయినా ఎటువంటి డౌట్ లేకుండా వేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే నేను షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. సో తప్పకుండా మీకు ఎటువంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూశారు కదా, ఈ విధంగా ఎన్ని ఎల్లిపాయలైనా కూడా ఈజీగా ఒలుచుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ గ్లాసులు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి. మనం ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా 2 బాటిల్స్ తీసుకుని ఈ విధంగా, వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, 2 బాటిల్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగా గ్లాసులన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా బాటిల్ని పెట్టేసామనుకోండి, టెస్ట్ పడకుండా ఉంటుంది. మనం ఎక్కడైనా ఇలాగ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తక్కువ ప్లేస్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం అక్కడెక్కడ పడేసినా కూడా వీటిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. కొత్త వాటిలాగా ఉంటాయి. అలానే మనకి తక్కువ ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అని చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.